2026 కొత్త సంవత్సరం రాబోతుంది అంటే అందరిలోనూ ఒక రకమైన ఆశ మరియు కుతూహలం ఉంటుంది. గడిచిన కాలంలో మనం ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా రాబోయే రోజుల్లో అయినా మన తలరాత మారుతుందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే 2026 అనేది చాలామంది జీవితాలలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. గ్రహాల కదలికలు ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉన్నాయి. కొంతమంది రాశుల వారికి అదృష్టం తలుపు తట్టడమే కాదు, వారి జీవితంలో ఎప్పుడు చూడనంత ధనలాభం మరియు ఆస్తుల కలయిక ఈ ఏడాది కనిపిస్తుంది. అసలు ఈ 2026లో ఎవరి జాతకం ఎలా ఉండబోతుంది, ఎవరికి విపరీతమైన డబ్బు మరియు కొత్త ఆస్తులు కలిసి వస్తాయో చాలా వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి గురించి మాట్లాడుకుంటే వీరి టైం 2026లో చాలా బాగుంటుంది. సాధారణంగా మేషరాశి వారు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు. కానీ గత కొన్నేళ్లుగా వీరికి అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. మీరు ఎంత కష్టపడినా దానికి తగ్గ రిజల్ట్ రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉండవచ్చు. కానీ 2026 జనవరి నెల నుంచే మీ లైఫ్లో ఊహించని మార్పులు మొదలవుతాయి. మీరు చేసే జాబ్లో మీకు మంచి పేరు వస్తుంది. ఆఫీస్లో మీ టాలెంట్ని అందరూ గుర్తిస్తారు. చాలా కాలం నుంచి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ ఏడాది ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. మీ శాలరీ కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కేవలం జాబ్ మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సొంత ఇల్లు కొనాలి అనేది ప్రతి ఒక్కరి కల. మేషరాశివారు ఈ 2026లో ఆ కలను నిజం చేసుకుంటారు. మీరు ఒక మంచి ఏరియాలో ప్లాట్ కొనడం లేదా ఒక కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటివి చేస్తారు. దీనికోసం మీరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనీ ఫ్లో చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది మీకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఏడాది బంగారం లాంటిది. మీ ఇంట్లో ఉన్న పాత అప్పులన్నీ తీరిపోతాయి మరియు మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబ సభ్యులతో మీకున్న రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక వృషభరాశి వారి విషయానికొస్తే వీరికి ఆస్తుల పరంగా ఎటువంటి లోటు ఉండదు. 2026లో వృషభరాశి వారికి అదృష్టం విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ తాతలు లేదా తండ్రుల నుంచి రావాల్సిన పాత ఆస్తులు ఏవైనా గొడవల్లో ఉంటే అవి ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఆ ప్రాపర్టీ అంతా మీ పేరు మీదకు వస్తుంది. దీనివల్ల మీరు సడన్గా చాలా ధనవంతులయ్యే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారికి ఈ ఏడాది చాలా కొత్త ఆఫర్స్ వస్తాయి. మీరు మీ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసే ప్లాన్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్లి బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. వృషభరాశి వారు లగ్జరీ లైఫ్ని చాలా ఇష్టపడతారు. అందుకు తగ్గట్టుగానే 2026లో మీరు ఖరీదైన కార్లు లేదా కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషం నిండి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరు హాలిడే ట్రిప్స్కి వెళ్తారు. మీరు పెట్టే ప్రతి అడుగు మీకు సక్సెస్ని మాత్రమే ఇస్తుంది. డబ్బు విషయంలో మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, సరే కదా. మీరే 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటారు. మీ కెరియర్లో ఒక స్టెబిలిటీ వస్తుంది. మీరు చేసే ప్రతి పనికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి కూడా ఈ ఏడాది మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. సింహరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2026లో సింహరాశివారు ఒక రేంజ్లో సెటిల్ అయిపోతారు. సమాజంలో మీకంటూ ఒక స్పెషల్ రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో నెంబర్ 1గా నిలుస్తారు. ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్నవారికి లేదా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నవారికి ఈ ఏడాది తిరుగుండదు. మీకు హై లెవెల్లో పదవులు వస్తాయి. దీనివల్ల మీకు డబ్బుతో పాటు పవర్ కూడా వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సింహరాశివారు ఈ ఏడాది ఊహించని లాభాలు చూస్తారు. మీరు గతంలో తక్కువ ధరకు కొన్న భూములు ఇప్పుడు కోట్లు పలుకుతాయి. మీరు కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే 2026 బెస్ట్ టైం. మీకు ఇన్వెస్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. మీ ఐడియాస్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. బ్రాండెడ్ వస్తువులు వాడటం మరియు విలాసవంతమైన జీవితం గడపడం వంటివి ఈ ఏడాది మీకు కామన్ అయిపోతాయి. హెల్త్ పరంగా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్తగా పెళ్లైన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. మీ మాటకి ఆఫీస్లో మరియు ఇంట్లో అందరూ విలువ ఇస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఫ్యూచర్ని ఒక గొప్ప పొజిషన్లో నిలబెడతాయి.
వృశ్చిక రాశివారికి 2026 ఒక అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పవచ్చు. గతంలో మీరు చాలా మంది దగ్గర అప్పులు చేసి ఉండవచ్చు, లేదా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడి ఉండవచ్చు. కానీ 2026 ఆ కష్టాలన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తుంది. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అవి ఇప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి వస్తాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వృశ్చిక రాశివారికి 2026లో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎంచుకునే షేర్స్ మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. అయితే మార్కెట్ కండిషన్స్ చూసి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ తెలివితేటలు మరియు మీ ప్లానింగ్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. సొంతంగా ఏదైనా షాప్ ఓపెన్ చేయాలి లేదా చిన్న బిజినెస్ని పెద్దదిగా మార్చాలి అనుకునేవారికి ఈ ఏడాది కలిసి వస్తుంది. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల చదువు లేదా వారి మ్యారేజ్ విషయంలో మీకు ఉన్న టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. మీరు చాలా ప్రశాంతంగా మరియు రిచ్గా ఈ ఏడాదిని గడుపుతారు. మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారు. మీ పార్ట్నర్తో కలిసి మీరు కొత్త ప్రాపర్టీస్ కొనే ప్లాన్ చేస్తారు. ఇది మీకు లాంగ్ రన్లో చాలా బెనిఫిట్ ఇస్తుంది. ధనుస్సు రాశివారి గురించి మాట్లాడితే వీరికి 2026లో డబ్బు రాక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే దగ్గర నుంచి కాకుండా చాలా రకాలుగా మీకు ఇన్కమ్ వస్తుంది. మీరొక జాబ్ చేస్తూనే పార్ట్ టైంగా ఏదైనా బిజినెస్ చేసే ఆలోచన చేస్తారు. అది మీకు సక్సెస్ అవుతుంది. ధనుస్సు రాశివారు ట్రావెలింగ్ని చాలా ఇష్టపడతారు. 2026లో మీరు చాలా దేశాలు లేదా కొత్త కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఇది మీకొక కొత్త ఎనర్జీనిస్తుంది. మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక పెద్ద ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని బాగా డెకరేట్ చేయించడం వంటివి చేస్తారు. మీ పిల్లల నుంచి మీకు మంచి వార్తలు అందుతాయి. వారు చదువులో గానీ లేదా కెరియర్లో గానీ మంచి పొజిషన్కి వెళ్తారు. దీనివల్ల మీ గౌరవం పెరుగుతుంది. మీరు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మీ మాటకి అందరూ వాల్యూ ఇస్తారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ ఫ్యామిలీకి మరియు మీకు మంచి చేసేలా ఉంటుంది. బంగారం మరియు వెండి వస్తువుల మీద మీరు ఈ ఏడాది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అవి ఫ్యూచర్లో మీకొక పెద్ద ఆస్తిగా మారతాయి. రిలేషన్షిప్స్ విషయంలో మీరు చాలా లక్కీ. మీ స్నేహితులు మరియు బంధువుల నుంచి మీకు అవసరమైనప్పుడు హెల్ప్ అందుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో మీకు తిరుగుండదు. ఆధ్యాత్మికంగా కూడా మీరు కొంత టైం స్పెండ్ చేస్తారు. దీనివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. చివరిగా కుంభరాశివారి జాతకం 2026లో ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశివారు చాలా కొత్తగా ఆలోచిస్తారు. వీరి ఆలోచనలు ఇప్పుడు ప్రాక్టికల్గా సక్సెస్ అవుతాయి. శనిదేవుడి అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో కొంచెం లేటున్నా కూడా ఫైనల్గా సక్సెస్ మీదే అవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్సు మరియు ఇంక్రిమెంట్స్ చాలా బాగుంటాయి. మీరు పనిచేసే ఆఫీస్లో మీ టాలెంట్కి గుర్తింపు దొరుకుతుంది. మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఈ ఏడాది అది సాధ్యమవుతుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ లేదా ఫామ్ హౌస్లు కొనడానికి ఇది మంచి టైం. మీకు హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా నయమవుతాయి. మీరు చాలా ఫిట్గా ఉంటారు. మీ పార్ట్నర్తో మీకున్న అండర్స్టాండింగ్ ఇంకా పెరుగుతుంది. ఇద్దరూ కలిసి ఫ్యూచర్ గురించి మంచి ప్లానింగ్ చేస్తారు. మీరు చేసే పొదుపు మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. అన్వాంటెడ్ ఖర్చులన్నీ తగ్గిపోతాయి. మీ సంపాదనలో ఎక్కువ భాగం సేవింగ్స్లోకి వెళ్తుంది. దీనివల్ల మీ ఫ్యూచర్ చాలా సెక్యూర్గా ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ బిజినెస్ లేదా కెరియర్కి మంచి బూస్ట్ దొరుకుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ ఏడాది వింటారు. మొత్తానికి 2026 సంవత్సరం ఈ పైన చెప్పిన రాసుల వారందరికీ ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరియు ఆస్తులు పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే కేవలం జాతకం బాగుంది కదా అని ఏమీ చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదు. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ఈ అదృష్టం మీకు ఇంకా తోడవుతుంది. గ్రహాల అనుకూలత అనేది మనకు వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఆ అవకాశాలను మనం ఎలా వాడుకుంటాము అనే దానిమీదనే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మేషం నుంచి కుంభం వరకు ఈ రాసులమారు 2026లో రాబోయే మంచి రోజులను మిస్ చేసుకోకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇది మీకు దొరికిన అద్భుతమైన సమయం. కష్టపడే తత్వం మరియు పక్కా ప్లానింగ్ ఉంటే 2026లో మీరు కోరుకున్న లైఫ్ని మీరు లీడ్ చేయవచ్చు. మీ కలలన్నీ నిజం కావాలని మరియు ఈ కొత్త సంవత్సరం మీకు అన్ని విధాలా కలిసి రావాలని కోరుకుందాం. ఇంకా వివరంగా చూసుకుంటే ఈ రాసులవారు తమ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలి. డబ్బు వస్తున్నప్పుడు దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఫ్యూచర్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇల్లు లేదా ల్యాండ్ కొనడం అనేది ఒక మంచి డెసిషన్ అవుతుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
విద్యార్థులకు కూడా ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మంచి రిజల్ట్స్ సాధిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారికి విదేశీ ప్రాజెక్ట్స్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ ఏడాది జీతాల పెంపు మరియు కొత్త ఆఫర్స్ చాలా వస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ రాసులవారు గమనించాల్సిన విషయం ఏమిటంటే అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2026 మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ టైంని వేస్ట్ చేయకుండా మీ కెరియర్ని ఒక లెవెల్కి తీసుకువెళ్లడానికి ట్రై చేయండి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మీ నెట్వర్క్ని పెంచుకోవడం వంటివి చేయండి. వ్యాపారస్తులు తమ కస్టమర్లతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల లాభాలు ఇంకా పెరుగుతాయి. రైతులు కూడా ఈ ఏడాది మంచి పంటలు పండించి లాభాలను గడిస్తారు. ఇలా ప్రతి రంగంలో ఉన్నవారికి 2026 ఏదో ఒక రకంగా మేలు చేస్తుంది. మీ లైఫ్లో ఉన్న నెగటివిటీని తీసేసి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయండి. దీనివల్ల మీకు ఇంకా ఎక్కువ పుణ్యం మరియు అదృష్టం లభిస్తాయి. 2026లో మీరు చేసే మంచి పనులు మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉంటాయి. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం మరియు సంతోషకరమైన కుటుంబం కూడా. ఈ ఏడాది మీకవన్నీ లభిస్తాయి. మీ డ్రీమ్ కార్ కొనడం నుంచి మీ డ్రీమ్ హౌస్ వరకు ప్రతిదీ ఈ ఏడాది మీకు దగ్గరవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో మరుపురాని అధ్యాయంగా మిగిలిపోతుంది. గ్రహాల స్థితులు మరియు గోచారం ప్రకారం 2026లో గురుగ్రహం మరియు శనిగ్రహం యొక్క ప్రభావం ఈ రాశుల మీద చాలా పాజిటివ్గా ఉంది. గురుగ్రహం మీకు జ్ఞానాన్ని మరియు సంపదను ఇస్తే, శనిగ్రహం మీకు క్రమశిక్షణను మరియు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ 2 గ్రహాల సపోర్ట్ ఉన్నప్పుడు ఇక మీకు తిరుగుండలు. సమాజంలో పెద్ద మనుషుల పరిచయాలు మీకు కొత్త అవకాశాలను కల్పిస్తాయి. మీరు ఒకవేళ అప్పుల బాధతో సతమతమవుతుంటే ఈ ఏడాది ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పట్నుంచో కొనాలనుకుంటున్న బంగారు వస్తువులు లేదా డైమండ్ జ్యువెలరీని ఈ ఏడాది కొనుగోలు చేస్తారు. ఆడవారికి ఈ ఏడాది అదృష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీ పుట్టింటి వైపు నుంచి లేదా అత్తగారి వైపు నుంచి మీకు ఆస్తులు వచ్చే ఛాన్స్ ఉంది. మీ పిల్లల చదువుల కోసం మీరు ప్లాన్ చేసిన సేవింగ్స్ ఇప్పుడు మీకు హెల్ప్ అవుతాయి. ప్రతి విషయంలోనూ దేవుడి మీద భక్తి కలిగి ఉండడం వల్ల మీకు మానసిక బలం పెరుగుతుంది. 2026 ఒక అద్భుతమైన కానుకగా భావించి ప్రతిరోజును ఎంజాయ్ చేయండి. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కే సమయం వచ్చేసింది. ధైర్యంగా ముందడుగు వేయండి, విజయం మీదే. చివరగా ఒక మాట, జ్యోతిష్యమనేది మనకొక గైడెన్స్ మాత్రమే. మన కర్మ మరియు మన కృషి కూడా చాలా ముఖ్యం. కాబట్టి 2026లో రాబోయే మంచి ఫలితాలను అందుకోవడానికి ఇప్పుడే ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసుకోండి. మీ ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే సంపాదన ఎంత ఉన్నా అనుభవించడానికి ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి మంచి ఫుడ్ తీసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ మీ బాడీని ఫిట్గా ఉంచుకోండి. 2026లో మీరొక కొత్త మనిషిలా తయారవుతారు. మీ లైఫ్లో ఉన్న చీకటి అంతా పోయి కొత్త వెలుగులు నిండుతాయి. ఈ ఏడాది మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సకల ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుందాం. 2026 సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఒక గొప్ప వెలుగుని నింపాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.